హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండ. నేను ప్రసాద్. జగన్పై యుద్ధం ప్రకటించిన వాలంటీర్లు విషయం ఏంటి అంటే, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు తన ప్రభుత్వ హయాంలో. సో ఈ వాలంటీర్లే తన సైన్యం అని చెప్పేసి అన్నింటికి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. సరే, అసలు వాలంటీర్ ఉద్యోగం ఏంటి అని కనుక భావిస్తే, ఏదో ప్రభుత్వం తరపున పథకాలన్నీ కూడా ప్రజలకు వెళుతున్నాయా లేదా అనే దాని గురించే అన్నట్లుగా అధికార వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పొచ్చారు, వాలంటీర్లు అందరూ కూడా 95% మన పార్టీ వాళ్ళే అని చెప్పేసి ఆయన ఒక మీటింగ్లో చెప్పారు. అంబటి రాంబాబు గారు కూడా ఇదే మాట చెప్పారు. సో ఇక దాదాపుగా అందరూ వైసీపీ వాళ్ళే, వాళ్ళ కార్యకర్తలో లేదా కార్యకర్తల బిడ్డలో ఎవరో ఉన్నారు. పైగా ఇది వాలంటీర్ అనేది గౌరవ వేతనం కింద 5,000 రూపాయలు ఇస్తున్నాము అని చెప్పేసి అన్నారు. సరే, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రతిదానికి కూడా వీళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు అని చెప్పేసి పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పింది ఏంటి అంటే, వాలంటీర్లు అనేది ఒక ఉద్యోగం కాదు, ఒక సేవా కార్యక్రమం, కేవలం 5,000 రూపాయలు మాత్రమే అని చెప్పేసి అన్నారు. సో మీకు ఏదైనా మెరుగైన ఉద్యోగం దొరికినప్పుడు దానికి వెళ్ళండి అని కూడా చెప్పారు. అయితే ఇక్కడ వాలంటీర్లు ఏం చేస్తున్నారు, వాలంటీర్ అనే దాన్ని ఒక ఉద్యోగంలాగా భావించి ఏళ్ల తరబడి చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి గౌరవ వేతనం పెంచాలి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చారు, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు వాలంటీర్ల తప్పు జగన్మోహన్ రెడ్డి గారిదా? సో ఎవరు తప్పో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు మనం దానిపైన విశ్లేషించుకుందాం. సో వాలంటీర్ వ్యవస్థ గురించి క్లియర్ కట్గా ఆయన వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. సో ఇప్పుడు ప్రతి ఊర్లో ఇంతమంది వాలంటీర్లు ఆ జనాభా ప్రాతిపదికన 50 ఏళ్ళకి ఒక్కొక్కళ్ళని తీసుకున్నారు కదా. సరే, వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రభుత్వంకి ఏం ఉపయోగం జరుగుతుంది లేదా పార్టీకి ఏమాత్రం ఉపయోగం జరుగుతుంది, ఇవన్నీ వేరే అంశాలు. మామూలుగా మాట్లాడుకోవాల్సి వస్తే రాజకీయ పరంగా వాళ్ళు డేటా సేకరిస్తున్నారు, ఆ డేటాను తీసుకెళ్ళి FOA సంస్థకి ఇస్తున్నారు, దాని ద్వారా వాళ్ళు ఇంకోటి ఏదో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చూసారా, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పి. సరే, ఇవన్నీ వేరే అంశాలు. కానీ ఇక్కడ వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది మాత్రమే. సో వాలంటీర్స్కి చాలా క్లియర్ కట్గా ఇది పరిస్థితి, మీ జాబ్ ఇది, మీ వేతనం ఇది, ఇది పర్మనెంట్ కాదు అని కూడా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో వాలంటీర్లు ఏం చేయాలి, ఏదైనా టెంపరీగానో ఏ అవకాశం లేకపోతేనో లేదా ఊర్లో నుంచి కదలేని పరిస్థితుల్లో ఉంటేనో ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కదా అని భావిస్తేనో చేయాలి కదా. కానీ వాలంటీర్లు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. ఇంకేముంది, మనమే అంతా, మనం ఏం చెబితే అదే, మనం ఎవరికి చెబితే వాళ్ళకే పథకాలు వస్తున్నాయి అన్న ఫీలింగు ఏమో. కానీ ఈ వాలంటీర్లే కొంచెం ఎక్కువ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరూ ఎలా భావించారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మనం బాగా సైన్యం కాబట్టి ఇక మనదే హవా అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. అసలు ఏళ్ల తరబడి 5,000 రూపాయలకి ఉద్యోగం అంటే ఒక వాలంటీర్లాగా చేయటానికి వాళ్ళకు ఉండాలిగా. ఇదే వాలంటీర్లు మరి బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, బీఎస్సీలు చదివిన వాళ్ళు ఉన్నారు, సాధారణ డిగ్రీలు MBAలు చదివిన వాళ్ళు ఉన్నారు. మరి ఇట్లాంటి ఉన్నత చదువులు చదువుకొని 5,000 రూపాయల కోసం వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారంటే అఫ్కోర్స్ ప్రభుత్వ వైఫల్యం కూడా లేదని చెప్పలేం. కానీ ప్రభుత్వం ముందే చెప్పింది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, ఇది టెంటేటివ్, పర్మనెంట్ కాదు, తాత్కాలికం మాత్రమే అని. కానీ ఈ యువత కానీ ఆ వాలంటీర్లుగా ఉన్నవారు కానీ వాళ్ళదే తప్ప నేనైతే అంట. ఎందుకంటే 5,000 రూపాయల కోసం వాళ్ళు ఊరు తిరిగి ఇంటింటికి తిరిగి ఏంటి చేసేది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కెరీర్ ఏ విధంగా ఉంటుంది. ఒక సంవత్సరం చేస్తాడు, రేపు ఎక్కడైనా జాబ్ వస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ హైదరాబాదో బెంగళూరు వెళ్తాడు, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళాడు అనుకుందాం, వీడు అదృష్టం బాగుండి అప్పుడు అక్కడికి వెళ్ళగానే సంవత్సరం ఏం చేసామో ఒకటి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి, అబద్ధాలు చెప్పాలి, దొంగ ఎక్స్పీరియన్స్ పెట్టి. లేదా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి జెన్యూన్గా చెప్తే, ఏంట్రా బాబా ఈ వాలంటీర్ ఏంది, ఈ గోల్ ఏంది, ఎల్లమ్మడి తిరిగేవాడువా అని చెప్పేసి అడుగుతారు. సో మరి అలాంటి ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఇళ్ళకాడే అతుక్కుపోయి ఉంటున్నారంటే తప్పెవరిది, సీఎం గారిదా వీళ్ళదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి వీళ్ళు దూరంగా ఉండాలి, ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నారట. బహిష్కరించేసి ఇక జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధం ప్రకటించబోతున్నారట. అదేంటి అంటే గౌరవ వేతనం పెంచాలి, ఆ 5,000 రూపాయలు మాకేం సరిపోతాయి అని అన్నారు. 5,000 రూపాయలు సరిపోవన్నప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు.
మీ వల్ల అక్కడ ఎవరికి ఒరిగేది ఏమీ లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది, కాస్త మీరు అట్లా 5,000 చేసి పెడితే. రాజీనామా చేసి వెళ్ళిపోండి, ఆయన మీద యుద్ధం ప్రకటించే బదులు మీరు అసంతృప్తిగా ఉన్నామని చెప్పేసి నేను వాలంటీర్గా చెయ్యను అని చెప్పి రాజీనామా చేసేయండి, వదిలిపోద్ది గోల, ఎవరికి బాధ ఉండదు. అలా చేయరు. డిమాండ్లు అంట. వీళ్ళకి ఏమైనా ప్రభుత్వం హామీ ఇచ్చిందా? ఇవ్వలేదుగా. మరి ఎందుకు? మీరు ఉన్నత చదువులు, మీ దగ్గర టాలెంటు, మీ దగ్గర స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు, లేదా మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది అని అనుకున్నప్పుడు బయటికి వెళ్ళండి, ఉద్యోగాలు సంపాదించండి. ఇళ్ళ దగ్గర కూర్చొని ఈ వాలంటీర్ ఉద్యోగాలు చేసుకుంటా మీకు అది వచ్చిందా, మీకు ఇది వచ్చిందా అని అడుగుతా. ఇక్కడ నేను వాలంటీర్లను కించపరిచేలాగా మాట్లాడతలా, కానీ అర్థం చేసుకోండి, మీ నైపుణ్యాభివృద్ధిని మిమ్మల్ని మీరే అణచివేసుకుంటున్నారు, మీ టాలెంట్ని మీరే తగ్గించేసుకుంటున్నారు. బయటికి వెళితే ఉద్యోగం రాదేమో అనే భయంతో అల్లల్లాడిపోతూ ఉన్నారు. అందుకని మీకు ఆత్మవిశ్వాసం లేకుండా సన్నగిలిపోయింది. సో ఆ ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లనే పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇటు మింగలేక, అటు కక్కలేక, బయటికి వెళ్ళలేక, వాలంటీర్ వ్యవస్థను వాలంటీర్ ఉద్యోగం వదలలేక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో మీరు కనుక మీ జీవితంలో ఎదుగుదల కావాలి అనుకుంటే ముందు ఆ వాలంటీర్ జీవితాన్ని వదిలేసి బయటికి రండి. అంతేగాని డిమాండ్లు చేయటం. జగన్మోహన్ రెడ్డి గారిది అదేం కార్యక్రమం, ఆడుదాం ఆంధ్ర, ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తారు. మీరు బహిష్కరిస్తే ఏంటి, బహిష్కరించకపోతే ఏంటి? మిమ్మల్ని నమ్ముకొని ఏమన్నా ఆయన పార్టీ నడుపుతున్నాడంటారా? సో ఆయనకుండే వ్యూహాలు ఆయనకుంటే సరే, అది గెలుపా ఓటమా దట్ ఈజ్ సెకండరీ. కానీ మీరు ఎల్లకాలం ఈ వాలంటీర్లుగానే ఊళ్ళో కంటిన్యూ చేస్తే ఇక 50 ఏళ్ళకి పరిమితం అయిపోయి ఉందాం అనుకుంటున్నారా? ఇక అదే వాళ్ళు కోరుకుంటుంది ఏంటి, జీతం పెంచమంటున్నారు, కానీ మా ఉద్యోగం సంగతి ఏంటి అని మాట్లాడట్లే. ప్రభుత్వ ఉద్యోగాలు అయిపోయినా దాని గురించి అడగట్లేదు. కేవలం మా వాలంటీర్లు, మా ఇళ్ళు, మా ఇది, మా అది, ఇదే ఉంది పరిస్థితి. సో ఇప్పుడు వీళ్ళు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని బహిష్కరిస్తుంది. వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఆ ప్రాంతంలో వాలంటీర్లు, కర్నూలు జిల్లాలోని హోళదోన, మన్యం జిల్లాలోని పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లాని గోకవరం, ఈ ప్రాంతాల్లో వీళ్ళు సమ్మెకి పిలుపునిచ్చినట్లుగా సమాచారం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను వాలంటీర్ వ్యవస్థను ఎత్తేస్తానని ఒక డిక్లేర్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఏమన్నా కోర్టులకు వెళ్తారా? కోర్టులకు వెళ్ళిన చెల్లుద్ది, అది ముందే చెప్పారుగా. సో మొత్తానికి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెంచి పోషించారో తీసుకొచ్చి ఇప్పుడు వాళ్లే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి పైన డిమాండ్లు చేయటం, ఆ ప్రోగ్రాములను బహిష్కరించడం. అసలు మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఏందో, ఆ కార్యక్రమానికి వీళ్ళు బహిష్కరించడం ఏందో. అసలు ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమం అంటే ఏంటి? అసలు ఏం ఆడతారు అంటే రాష్ట్రంలో ప్రజలకి ఏమన్నా కావాల్సినవి ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళతో ఆడుకుంటున్నారా, ఏంది? ప్రజల్లోకి ఏమని వెళ్తుందా నినాదం? ఇదంతా కూడా మరి ఆ టైటిల్ ఎవరు ప్రిఫర్ చేసి ఎవరు రిఫర్ చేశారో కానీ ఆడుదాం ఆంధ్ర అంట. అసలు ఈ ఆడుకోవటాలు ఏందో, మరి దీనికే వీళ్ళు బహిష్కరించడేందో, చివరికి అటు ఇటు చేసి ఏకు మేకైందంటారు చూశారు. ఇప్పుడు ఈ వాలంటీర్లు మొన్నటిదాకా జై జగన్ అన్న వాళ్ళు ఇప్పుడు జగన్ గారికే రివర్స్ అయిపోయేలాగా ఉంది. మొత్తానికి పరిస్థితి అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధం ప్రకటించిన వాలంటీర్లు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.